వెల్కమ్ టు మిస్టర్ కాంపిటీటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు మనం ఏప్రిల్ 30, 2026 నాటి 17 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని డీప్గా అనలైజ్ చేయబోతున్నాం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ల సమయాన్ని ఆదా చేస్తూ కేవలం ఫ్యాక్ట్స్ చదవడం కాకుండా ఈ డెవలప్మెంట్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఈ సెషన్లో చూద్దాం. యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ అంటే చాలామంది కేవలం బట్టి పడుతుంటారు, కానీ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా గుర్తుంటుంది. ఏ టాపిక్ తీసుకున్నా దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అనేది మనం ఇక్కడ సింపుల్గా వివరిద్దాం. రైట్, ఇక నేరుగా ఫస్ట్ టాపిక్కి వచ్చేద్దాం. పీఎం మోదీ సిక్కిం పర్యటన చూస్తే బేసిక్గా అది కేవలం ఒక నార్మల్ టూర్లా అనిపించలేదు. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి అదొక సింబల్లా ఉంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ ఫ్యాక్ట్స్ ఏంటి? సిక్కిం 50వ స్టేట్హుడ్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్యాంగ్టాక్లోని పాలజోర్ స్టేడియంలో జరిగాయి. ఆ సందర్భంగా ప్రధాని దాదాపు 4,000 కోట్ల ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. 4,000 కోట్లంటే చాలా పెద్ద అడుగు. ఇందులో స్పెసిఫిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయి? ఒకటి, స్వర్ణ జయంతి మైత్రి మంజలి పార్క్ని ప్రారంభించారు. ఇంకొకటి, రంగ్పోలో ఒక ఇండోర్ క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేశారు. ఇండోర్ క్రికెట్ అకాడమీ ఎందుకు అంటే, నార్త్ ఈస్ట్లో వర్షపాతం, క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అవుట్డోర్ కష్టమనా? ఎగ్జాక్ట్లీ. ఆ క్లైమేట్లో ఇండోర్ అకాడమీ ఒక ప్రాక్టికల్ సొల్యూషన్. పైగా ఇది సిక్కింకే పరిమితం కాలేదు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం మరియు నాగాలాండ్లో కూడా మరో 5 అకాడమీలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ పాయింట్ స్టాటిక్ జీకేలో అడగడానికి చాలా స్కోప్ ఉంది. ఓహో, అంటే మొత్తం నార్త్ ఈస్ట్ మీద ఫోకస్ చేశారన్నమాట. పర్ఫెక్ట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఒక దేశానికి ఫిజికల్ హైవేస్ ఎంత అవసరమో డిజిటల్ హైవేస్ కూడా అంతే అవసరం అనిపిస్తుంది. నీతి ఆయోగ్ వాళ్ళ కొత్త డిపిఐ అట్ 2047 రోడ్ మ్యాప్ దీని గురించేనా? అవును, డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మరియు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ కలిసి రిలీజ్ చేశారు. మరి దీన్ని డెవలప్ చేసిందెవరు? నీతి ఆయోగ్ సొంతంగా చేసిందా? లేదు. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ స్టెప్ అంటే ఇదొక ఫౌండేషన్. అలాగే డెలాయిట్ అనే సంస్థతో పార్ట్నర్షిప్ పెట్టుకుని ఈ రోడ్ మ్యాప్ని తయారు చేశారు. దీన్ని 2 ఫేజెస్గా ప్లాన్ చేశారు. ఆ ఫేజెస్ ఏ ఇయర్స్కి టార్గెట్ పెట్టుకున్నారు? ఫస్ట్ది డిపిఐ 2.0. ఇది 2025 నుంచి 2035 వరకు ఉంటుంది. ఆ తర్వాత డిపిఐ 3.0. ఇది 2035 నుంచి 2047 వరకు ఉంటుంది. రైట్. మరి దీనివల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఎగ్జామ్స్లో డేటా పాయింట్స్ అడుగుతుంటారు కదా. యాక్చువల్గా దీని ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. 2030 కల్లా ఇండియా జీడీపీలో ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రిబ్యూషన్ ప్రస్తుతం ఉన్న 1% నుండి ఏకంగా 4% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పరిపాలన సులభతరం చేయటానికి లడాక్ మ్యాప్ ఎలా మారుతోందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే లడాక్లో కొత్తగా 5 జిల్లాలను అనౌన్స్ చేశారు కదా. కరెక్ట్. లడాక్ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా గారు ఈ 5 కొత్త జిల్లాలకు ఆమోదం తెలిపారు. దీంతో అక్కడ జిల్లాల సంఖ్య 2 నుంచి 7కు పెరిగింది. ఇంతకుముందు కేవలం లేహ్, కార్గిల్ మాత్రమే ఉండేవి. అంటే ఆ 2 జిల్లాల నుంచే ఈ కొత్తవి విడిపోయాయన్నమాట. మ్యాచింగ్ క్వశ్చన్స్లో ఇది అడగడానికి చాలా ఛాన్స్ ఉంది, ఏ జిల్లా ఎక్కడ నుంచి విడిపోయింది అని. ఎగ్జాక్ట్లీ. లేహ్ నుంచి 3 జిల్లాలు విడిపోయాయి. అవి నుబ్రా, షామ్ మరియు చాంగ్తాంగ్. ఓకే, మరి కార్గిల్ నుంచి? కార్గిల్ నుంచి జన్స్కార్, ద్రాస్ అనే 2 జిల్లాలు విడిపోయాయి. సో బేసిక్గా ఇక్కడ డీసీలు, ఎస్పీల నియామకం కూడా జరిగింది కాబట్టి ఆ కఠినమైన భౌగోళిక వాతావరణంలో అడ్మినిస్ట్రేషన్ ఇంకా ప్రజలకు దగ్గరవుతుంది. చాలా క్లియర్గా ఉంది. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, వైజాగ్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు విశాఖపట్నం అంటే స్టీల్ సిటీ అంటారు. ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ వస్తోంది కాబట్టి ఏఐ సిటీగా ఎలా మారుతోందో ఈ న్యూస్ చెప్తోంది. అవును, వైజాగ్లోని తర్లువాడ దగ్గర గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్కి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి ఫౌండేషన్ వేశారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఏకంగా $15 బిలియన్. $15 బిలియన్ అంటే ఐ థింక్ ఇండియాలోనే అతిపెద్ద సింగిల్ ఎఫ్డిఐ ప్రాజెక్ట్ ఇదే కదా. కరెక్ట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాయింట్. రాబోయే 5 ఏళ్లలో ఇక్కడ ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ను నిర్మించబోతున్నారు. 1 గిగావాట్ పవర్ అంటే అది చాలా పెద్ద స్కేల్. దీంట్లో గూగుల్ ఒక్కటే ఉందా లేక వేరే సంస్థలు కూడా పార్ట్నర్స్గా ఉన్నాయా?
గూగుల్కి చెందిన రైడిన్ ఇన్ఫోటెక్తో పాటు అదానీ కానెక్స్ మరియు ఎయిర్టెల్కి చెందిన నెక్స్ట్రా సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. గ్రేట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఇండస్ట్రీస్కి గ్రోత్ కొలవడానికి మనం ఐఐపి వాడుతాం. మరి సర్వీసెస్కి గ్రోత్ కొలవడానికి మోస్పీ తీసుకొచ్చిన కొత్త ఇండెక్స్ ఏంటి? జీడీపీలో సర్వీస్ సెక్టార్దే పెద్దవాట, కానీ దాన్ని మంత్లీ బేసిస్లో కొలవడానికి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ అంటే మోస్పీ సేవల ఉత్పత్తి సూచి, దాన్ని ఇంగ్లీష్లో ఐఎస్పీ అంటారు, ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ని ప్రతిపాదించింది. ఓకే, ఈ ఇండెక్స్కి ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్ ఏది తీసుకున్నారు? డేటా ఎక్కడ్నించొస్తుంది? బేస్ ఇయర్గా 2024-25ని ఫిక్స్ చేశారు. డేటా సోర్స్ వచ్చేసి జీఎస్టీఎన్ డేటా ఇన్పుట్స్ని తీసుకుంటారు. రైట్, కానీ సర్వీసెస్ అంటే చాలా ఉంటాయి కదా, అన్నీ ఇందులో కవర్ అవుతాయా? యాక్చువల్గా లేదు. ఎగ్జామ్ ఫోకస్లో మనం ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఇది 70% సర్వీసెస్ జీవీఏని మాత్రమే కవర్ చేస్తోంది. ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ మరియు ఇన్ఫార్మల్ సెక్టార్స్ ఉండవు. అంటే అసంఘటిత రంగాన్ని ఇందులో కలపట్లేదన్నమాట. క్లియర్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, పల్లెటూరులో కూడా ఇకపై ఈ-కామర్స్ డెలివరీలు ఫాస్ట్ అవ్వబోతున్నాయి. దీనికోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అవును, న్యూఢిల్లీలో పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు డిటిడిసి ఎక్స్ప్రెస్ లిమిటెడ్ మధ్య ఒక ఇంపార్టెంట్ ఎంఓయూ సైన్ అయింది. దీని మెయిన్ టార్గెట్ నేషనల్ లాజిస్టిక్స్ని, ఈ-కామర్స్ డెలివరీ నెట్వర్క్ని స్ట్రాంగ్ చేయడం. అంటే డిటిడిసి వాళ్ళ పార్సల్స్ని పోస్టాఫీసుల ద్వారా పంపిస్తారా? ఎగ్జాక్ట్లీ. డిటిడిసికి ఇప్పుడు ఇండియా పోస్ట్కున్న దాదాపు 1.64 లక్షల పోస్టాఫీసుల యాక్సెస్ దొరుకుతుంది. ప్రైవేట్ కురియర్స్ వెళ్లలేని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా వీళ్లు వెళ్తారు. ఇది లాస్ట్ మైల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుంది. మరి గ్రామాల్లో క్యాష్ ఆన్ డెలివరీకి కూడా దీనివల్ల యూజ్ ఉంటుందా? ఖచ్చితంగా. డిజిటల్ పేమెంట్స్ లేని చోట ఈ క్యాష్ ఆన్ డెలివరీ అంటే సిఓడి సేవలు చాలా కీలకం. పోస్టల్ నెట్వర్క్ వాడడం వల్ల అది చాలా నమ్మకంగా, ఈజీగా అవుతుంది. నైస్ లాజిక్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, లక్షద్వీప్లో రోడ్ల మీద బస్సులు తిరిగినట్టుగా సముద్రం మీద విమానాలు దీవులను కలుపుతున్నాయి. ఈ కమర్షియల్ సీప్లేన్ సర్వీస్ డీటెయిల్స్ ఏంటి? ఇది ఇండియాలోనే మొదటి కమర్షియల్ సీప్లేన్ సర్వీస్. డీజీసీఏ నుండి స్కై హోప్ ఏవియేషన్ సంస్థకు దీని ఆపరేషన్స్ కోసం ఆమోదం దొరికింది. స్కై హోప్ ఏవియేషన్, ఓకే. ఇందులో వాడే ఎయిర్క్రాఫ్ట్ ఏ మోడల్? వీళ్లు 19-సీటర్ DHC-6 ట్విన్ ఆటర్ ఎయిర్క్రాఫ్ట్ని వాడుతున్నారు. దీనికి ఫ్లోట్ అటాచ్మెంట్స్ ఉంటాయి కాబట్టి నీటి మీదే ల్యాండ్ అవుతాయి, టేకాఫ్ అవుతాయి. మరి లక్షద్వీప్లో ఏ దీవుల మధ్య ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారు? స్టార్టింగ్లో అగట్టి, కిల్తాన్ మరియు కవరట్టి దీవుల మధ్య అనుసంధానం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన స్టాటిక్ పాయింట్ ఏంటంటే ఇది 2016లో ప్రారంభించిన ఉడాన్ స్కీమ్ కింద కోస్టల్ కనెక్టివిటీని పెంచే ప్రాజెక్ట్. ఉడాన్ స్కీమ్ అనగానే అఫోర్డబుల్ ఫ్లయింగ్ గుర్తొస్తుంది. దీవుల మధ్య కనెక్టివిటీకి ఇది బెస్ట్ మూవ్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, డిఫెన్స్ గురించి చూద్దాం. శత్రువుల రేడార్ల కంటికి చిక్కకుండా మన నావికాదళ నౌకలు ఎలా అదృశ్యం కాబోతున్నాయి? ఇక్కడ బెల్ మరియు డిఆర్డీఓ నావెల్ అగ్రిమెంట్ గురించి చెప్పండి. నౌకలు నిజంగా కంటికి కనిపించకుండా మాయమవవు, కానీ శత్రువుల సెన్సార్లకు చిక్కవు. దీనికోసం బెల్ అంటే BHEL మరియు డిఆర్డీఓకి చెందిన NSTL ల్యాబ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇక్కడ వాడే టెక్నాలజీ పేరు ఏంటి? దీని గ్యాస్ టర్బైన్ ఇన్ఫ్రారెడ్ సప్రెషన్ సిస్టమ్ అంటారు, షార్ట్గా GTIRS. ఓకే, GTIRS అంటే యుద్ధనౌకల నుంచి వచ్చే వేడిని ఇది కంట్రోల్ చేస్తుందా? కరెక్ట్. నౌకల ఇంజిన్ ఎగ్జాస్ట్ వేడినిది చల్లబరుస్తుంది. దానివల్ల ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్స్ తగ్గిపోతాయి. అప్పుడు శత్రువుల ఇన్ఫ్రారెడ్ గైడెడ్ మిసైల్స్కి మన నౌక ఎక్కడుందో ఖచ్చితంగా ట్రాక్ చేయడం కష్టమవుతుంది. వావ్, అంటే డిఫెన్స్ టెక్నాలజీలో ఇదొక మాస్టర్ స్ట్రోక్. మేక్ ఇన్ ఇండియాకి కూడా పెద్ద బూస్ట్ కదా? ఖచ్చితంగా. విదేశీ రక్షణ సాంకేతికతపై మన ఆధారపడటాన్ని ఇది బాగా తగ్గిస్తుంది. వండర్ఫుల్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, ప్రపంచ దేశాలు ఆయుధాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాయి అనేది సిప్రీ రిపోర్ట్ 2025ను రిలీజ్ అయ్యింది. ఇందులో మిలిటరీ స్పెండర్స్ లిస్ట్లో మన స్థానం ఎక్కడ ఉంది? ఈ గ్లోబల్ మిలిటరీ ఖర్చులో భారతదేశం 5వ స్థానంలో ఉంది. మనం సుమారు $92.1 బిలియన్ ఖర్చు చేస్తున్నాం. అంటే గ్లోబల్ షేర్లో మన వాటా 3.2% అన్నమాట. 5వ స్థానం. మరి మనకంటే ముందున్న టాప్ 4 కంట్రీస్ ఏవి? నంబర్ 1 అమెరికా. వాళ్లు ఏకంగా $954 బిలియన్ ఖర్చు చేస్తున్నారు.
సెకండ్ చైనా, థర్డ్ రష్యా మరియు ఫోర్త్ జర్మనీ. గ్లోబల్ టోటల్ చూసుకుంటే ఈ ఖర్చు $2,887 బిలియన్ చేరుకుంది. ఆ నంబర్స్ వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. బై ద వే, ఈ సిప్రి అనే థింక్ ట్యాంక్ బేస్ ఎక్కడుందో స్టాటిక్ జీకే కోసం చెప్తారా? సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది స్వీడన్లోని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేసే ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్. పర్ఫెక్ట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఒక పెద్ద గ్రూప్లో ఉండి ఫ్రస్ట్రేట్ అయిన మెంబర్ ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినట్లుగా యుఏఈ ఎందుకు ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ నుంచి బయటకొచ్చేస్తోంది? యుఏఈ మే 1, 2026 నుండి ఈ రెండు కూటముల నుండి అధికారికంగా తప్పుకుంటుంది. యాక్చువల్గా వాళ్ళు 1967లో ఒపెక్లో జాయిన్ అయ్యారు. సౌదీ అరేబియా, ఇరాక్ల తర్వాత మూడవ అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ వాళ్లే. అంత పెద్ద ప్రొడ్యూసర్ సడన్ గా ఎందుకు బయటకొస్తున్నారు? వాళ్ల ప్రొడక్షన్ పెంచుకోవడానికా? ఎగ్జాక్ట్లీ. యుఏఈ తన ప్రొడక్షన్ కెపాసిటీని రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్కి పెంచుకుంది. కానీ ఒపెక్ ఏంటంటే ప్రైసెస్ పడిపోకుండా ఉండడానికి ప్రతి దేశానికి ఒక ప్రొడక్షన్ కోటా పెడుతుంది. ఆ కోటాల వల్ల యుఏఈ తన కెపాసిటీ వాడుకోలేకపోతోంది. అంటే నా దగ్గర ఆయిల్ ఉంది, అమ్ముకునే సత్తా ఉంది, కానీ మీరు వద్దంటున్నారేంటి అని బయటికొచ్చేశారన్నమాట. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్పై ఒపెక్కి పట్టు తగ్గుతుంది కదా? అవును. మార్కెట్లోకి ఎక్కువ ఆయిల్ వస్తే ప్రైసెస్ కొంచెం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదొక మేజర్ జియోపొలిటికల్ మూవ్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఆర్బీఐ లాంచ్ చేసిన మిషన్ సక్షమ్ గురించి చూద్దాం. చిన్న బ్యాంకులు కూడా పెద్ద బ్యాంకుల్లా ప్రొఫెషనల్గా పనిచేయడానికి ఆర్బీఐ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తోంది? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఆర్బీఐ ఒక నేషన్ వైడ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం తెచ్చింది. దీని పూర్తి పేరు సహకారి బ్యాంక్ క్షమతా నిర్మాణ్. సహకారి బ్యాంక్ క్షమతా నిర్మాణ్. ఓకే. దీని పరిధి ఎంతుంటుంది? అంటే ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తారు? ఈ సెక్టార్ వ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ల ఫోకస్ ఏ ఏరియాస్లో ఉంటుంది? కేవలం కస్టమర్ సర్వీసేనా? కాదు. మేనేజీరియల్ ఆపరేషన్స్, రూల్స్కి కట్టుబడి ఉండటం అంటే కంప్లయన్స్, మరియు రిస్క్ల నుండి సంస్థాగత స్థితిస్థాపకత, సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టిట్యూషనల్ రెసిలియన్స్ పెంచడం మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. అంటే ఇక చిన్న బ్యాంకులు కూడా క్రైసిస్ని ఈజీగా తట్టుకుంటాయి. వెరీ గుడ్ ఇనిషియేటివ్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. బ్యాంకింగ్లోనే మరో అప్డేట్. నష్టం వచ్చాక చూసుకోవడం కాదు, ముందే ఊహించి సిద్ధపడే అప్రోచ్ ఆర్బీఐ తీసుకుంటోంది. ఈ ఈసీఎల్ ఫ్రేమ్వర్క్ మరియు ఎఫెక్స్ నార్మ్స్ ఏంటి? కొంచెం సింపుల్గా చెప్పండి. బేసిక్గా ఇప్పటివరకు మనం ఇన్కర్డ్ లాస్ మోడల్ వాడేవాళ్లం. అంటే నష్టం జరిగాక అకౌంట్లో చూసుకోవడం. కానీ ఏప్రిల్ 1, 2027 నుండి ఫార్వర్డ్ లుకింగ్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అంటే ఈసీఎల్ మోడల్కి ఆర్బీఐ మారుతోంది. అంటే ఫ్యూచర్లో జరగబోయే నష్టాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసి ప్రొవిజన్స్ పెట్టుకోవడమన్నమాట. మరి ఎన్పీఏ వర్గీకరణలో ఏమైనా మార్పులున్నాయా? లేదు. నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్గా వర్గీకరించడానికి స్టాండర్డ్ 90 రోజుల రూల్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది. ఎఫెక్స్ డెరివేటివ్స్కి సంబంధించి నార్మ్స్ ఏంటి? ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 బ్యాంకులన్నీ గ్లోబల్ రూపీ డెరివేటివ్ ట్రేడ్స్ను సీసీఐఎల్కి రిపోర్ట్ చేయాలి. ఈ కొత్త రిపోర్టింగ్ నార్మ్స్ జులై 1, 2027 నాటికి అమల్లోకొస్తాయి. డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఫ్లిప్కార్ట్ మరియు యాక్సిస్ బ్యాంక్ బయోమెట్రిక్ పేమెంట్స్. మనం ఫోన్ అన్లాక్ చేసినంత ఈజీగా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ పేమెంట్స్ ఎలా చేయొచ్చో ఇల్లు చూపిస్తున్నారు కదా? అవును. ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ మరియు పేయూ కలిసి ఒక ఓటీపీ ఫ్రీ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ని లాంచ్ చేశాయి. ఓటీపీ ఫ్రీ? అంటే ఓటీపీ రాదు, డైరెక్ట్గా పేమెంట్ అయిపోతుందా? ఏ టెక్నాలజీ వాడుతున్నారిక్కడ? ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్లో ఓటీపీ స్థానంలో యూజర్ల ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీని ఆథెంటికేషన్కి వాడతారు. దీనివల్ల ఓటీపీ డిలేస్ తగ్గుతాయి, కరెక్టే. కానీ సెక్యూరిటీ ఎలా? యాక్చువల్గా ఇది ఓటీపీ కంటే సేఫ్. ఎందుకంటే సిమ్ స్వాప్ లేదా ఫిషింగ్ ఫ్రాడ్స్ ద్వారా ఓటీపీ దొంగిలించొచ్చు. కానీ ఫిజికల్ బయోమెట్రిక్ ఉంటే ఫ్రాడ్ చేయలేరు. ఇది ఆర్బీఐ యొక్క 2025 డిజిటల్ పేమెంట్ ఆథెంటికేషన్ డైరెక్షన్స్కి అనుగుణంగా తీసుకొచ్చారు. ఫెంటాస్టిక్ టెక్నాలజీ. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. స్పేస్లో కూడా జియోపాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయో చెప్పే న్యూస్ ఇది. చైనా వాళ్ళు పాకిస్తాన్ శాటిలైట్ని లాంచ్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటి? చైనా స్పేస్ ఏజెన్సీ అంటే సిఎన్ఎస్ఏ పాకిస్తాన్కు చెందిన PRSCO-3 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
దీన్ని తైవాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి లాంగ్ మార్చ్ 6 రాకెట్ ద్వారా పంపించారు. ఈ ఉపగ్రహం ఏ కేటగిరీకి చెందుతుంది? పాకిస్తాన్ సొంతంగా డెవలప్ చేసిందా? ఇదొక ఎలక్ట్రో ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అవును, దీన్ని పాకిస్తాన్ ఏజెన్సీ అయిన సుపార్కో స్వదేశీగా డెవలప్ చేసింది. అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వాడతారా? ఇంకేమైనా యూజ్ ఉందా? ఇందులో ఆన్బోర్డ్ ఏఐ డేటా ప్రాసెసింగ్ ఉంది. దీని ద్వారా 3D టెర్రైన్ అనాలిసిస్ చేయొచ్చు. అఫీషియల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పినా ఈ ఇమేజెస్ని మిలిటరీ పర్పస్కి, బార్డర్ మ్యాపింగ్కి కూడా వాడే ఛాన్స్ ఉంది. ఇదొక డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అన్నమాట. కరెక్టే. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఆఫీసుల్లో కేవలం ఫిజికల్ సేఫ్టీ మాత్రమే కాదు, మెంటల్ సేఫ్టీ కూడా ఎందుకు ముఖ్యమో వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ థీమ్ చూస్తే అర్థమవుతుంది. అవును, ప్రతి ఏటా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటారు. ఈ 2026 థీమ్ ఏంటి? ఎవరు నిర్వహిస్తారు దీన్ని? దీన్ని ఐక్యరాజ్య సమితి క్రింద పనిచేసే ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది థీమ్ ఏంటంటే లెట్స్ ఎన్ష్యూర్ ఏ హెల్దీ సైకోసోషల్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్. అంటే మానసిక ఆరోగ్య వాతావరణంపై పూర్తి ఫోకస్ అన్నమాట. వర్క్ ప్లేస్లో స్ట్రెస్ అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ కాబట్టి ఈ థీమ్ చాలా యాప్ట్గా ఉంది. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇంటర్నేషనల్ జాజ్ డే 2026. మ్యూజిక్కి ఒక ఇంటర్నేషనల్ డే అవసరమా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కదా? చాలా ఇంపార్టెంట్. ఈ జాజ్ డేని ఏప్రిల్ 30న జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించింది. అసలు యునెస్కో 2011లోనే దీన్ని ప్రకటించింది. మొదటి వేడుక 2012లో జరిగింది. దీన్ని స్పెసిఫిక్గా ఎవరైనా ఆర్గనైజ్ చేస్తారా? 2026కి ఏదైనా స్పెషల్ సిటీ హోస్ట్ చేస్తోందా? నిర్వాహకులెవరంటే హెర్బీ హ్యాన్కాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాజ్. ఇక ఎగ్జామ్ ఫోకస్లో మెయిన్ పాయింట్ ఏంటంటే 2026 గ్లోబల్ హోస్ట్ సిటీగా అమెరికాలోని చికాగో ఎంపికైంది. చికాగో సిటీ, రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. మన లాస్ట్ టాపిక్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2026. వ్యాక్సిన్స్ అనగానే పిల్లలకే కాదు అన్ని ఏజ్ గ్రూప్స్కి అవి రక్షణిస్తాయని ఈ థీమ్ చెప్తోంది. అవును, ఏప్రిల్ చివరి వారంలో అంటే ఏప్రిల్ 24 నుండి 30 వరకు దీన్ని జరుపుతారు. 2026 థీమ్ వచ్చేసి ఫర్ ఎవ్రీ జనరేషన్ వ్యాక్సిన్స్ వర్క్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO దీన్ని నిర్వహిస్తుంది. స్టాటిక్ జీకేలో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఇది 2003లో ముందుగా అమెరికాస్లో ప్రారంభమైంది. ఆ తర్వాత 2012లో జరిగిన 65వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ దీన్ని గ్లోబల్గా అధికారికంగా గుర్తించింది. సో వ్యాక్సిన్స్ అనేది పుట్టినప్పటినుంచి వృద్ధాప్యం వరకు అందరికీ ముఖ్యం అనేది దీని మెసేజ్. ఈ సెషన్లో మనం పాలిటీ నుంచి ఎకానమీ, స్పేస్ టెక్నాలజీ నుంచి ఇంటర్నేషనల్ డేస్ వరకు అన్నీ కవర్ చేశాం. ఎగ్జామ్స్కి ఇవి చాలా క్రూషియల్. ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకున్న ఒపెక్ డిసిషన్స్ అయినా సరే, లేదా లడాఖ్లో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలైనా సరే, అవి కేవలం మీరు ఎగ్జామ్లో టిక్ పెట్టే బిట్స్ మాత్రమే కాదు. రియల్ లైఫ్లో మీరు కొట్టించే పెట్రోల్ రేటును, లేదా రేపు మీరు గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళాక పనిచేయబోయే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. కరెక్ట్. కరెంట్ అఫైర్స్ని మనం కేవలం ఒక సబ్జెక్ట్లా కాకుండా మన చుట్టూ జరుగుతున్న మార్పుల కథలా చదవాలి. అప్పుడే అది ఈజీగా గుర్తుంటుంది.